తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఉడా చిల్డ్రన్ ఎరినాలో కాపునాడు ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొల్లా బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పలువురు కాపు సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంతో ఉన్న అనుబంధాన్ని, ఆయన సేవలను స్మరించుకుని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సందేశ సభ ఎందుకు సందేశం ఉంటున్నానంటే, ఆయన తాను గుణగాలు, ఆయన ఏ తాలూకా అంశం కోసం పోరాడాడు, ఆయన దేనికోసమైతే ఆయన జీవితాన్ని ఈ జాతిలో స్వర్గం చేశాడు, దానికి మన అందరం కట్టుబడి ఆ కార్యక్రమం అయిన వరకు మనం కూడా అదే తీసుకుపోవడం అనేది ఒక సందేశంగా ఈ సభను తీసుకోవాలనేది నా తాలూకా వ్యక్తిని అందరికీ కోరుతున్నా. ఒక మత కార్యక్రమం ఒక పట్టుదల ఇందాక మన మాట్లాడి చెప్తాను. ఏమంటే మానవానికి ఈ పోరాటంలో సాధ్యం కాదు, ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబడి కట్టుబడి అది చేయడానికి ఆయనకి సాధ్యం కానీ మాకు సాధ్యం కాదు. మేము ఒక రాజకీయాల్లో స్వాతంతో నిండిపోయి ఉన్న శరీరాలు మాది, ఆయనకి స్వాతంత్రం లేదు, ఆయన కార్యక్రమం చేస్తాడు. ఆయన వెనక మేము అందరం పోరాడతాం, మేము అందరం ఉంటాం, పర్వాలేదని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు ఈరోజు కూడా అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు ఒక అంశం తీసుకున్నప్పుడు, ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలామంది పరిపరి విధాలుగా వచ్చి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. వినడం తప్పు కాదు, కానీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నిర్దిష్టంగా అమలు జరిపే నాయకత్వం, అమలు జరిపే అలవాటు, అమలు ఆలోచనలో ఉండడం అనేది ఆ నాయకుడు సంవత్సరం ఉంది. అది మన పద్మనాభం గారికి ఎగ్జిస్టర్ పద్మనాభం ఉంది. 94 వరకు 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసి, మంత్రిగా 2 సార్లు పనిచేసి, కులం కోసం ఎప్పుడైతే ఆయన పోరాటాన్ని ఎంచుకున్నాడో అక్కడి నుంచి మళ్ళీ ఆయన శాసనసభ్యుడు అయ్యేటువంటి అవకాశం ఆయనకి రాలేదు. అయినప్పటికీ ఆయన తీసుకున్నటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు భవిష్యత్తు కోసం, కాపుల తాలూకు భవిష్యత్తు కోసం, కాపుల పోరాటానికి అండగా నిలబడతానని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. వారితో నాకు ఉన్నటువంటి పరిచయం కేవలం ఒక దశాబ్ద కాలం అయినప్పటికీ, మా తాతగారు అప్పన్న గారితో వారు మొదటిసారి శాసనసభ్యుడిగా, నా తండ్రి గురునాథరావు గారితో కూడా శాసనసభ్యుడిగా, దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి కుటుంబంగా వారికి ఉన్నటువంటి స్థాయి. ఇక్కడ నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండవ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వస్తే, సరే ఏది ఉన్నా చెప్పండి, మీరు ఒక కౌరు పెట్టండి, నేనే స్వయంగా వచ్చి మీరు ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని సార్ట్అవుట్ చేస్తానన్నటువంటి మాట చెప్పినప్పటికీ వారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ హోదాలో ఉన్నావో ఆ హోదాకి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారే నేరుగా ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆ రైతులను తీసుకొని వచ్చి ఆ సమస్యకి పరిష్కారం చూపించినంత వరకు కూడా ఆ వయసులో కూడా వారు ఆ విలువల్ని పాటించాలనేటువంటిది తప్పకుండా ఇప్పుడున్నటువంటి తరం వారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వేసిన ముద్ర గురించి మాట్లాడుతున్నాం చాలా రోజుల నుంచి. ఆ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఒక నాయకుడికి పట్టుదల ఎలా ఉండాలి, ఒక లక్ష్యం కోసం ఏ విధంగా పనిచేయాలి, మాట కోసం ఎలా నిలబడాలి అనే దానికి ఆయన సజీవ ఉదాహరణగా పనిచేశారు. చాలామంది మన రాజకీయ చరిత్ర చూస్తే సామాజిక ఉద్యమాల్ని రాజకీయం కోసం పణం పెట్టిన నాయకులు కనిపిస్తారు. కానీ తన రాజకీయ జీవితాన్ని సామాజిక ఉద్యమం కోసం పణంగా పెట్టిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారని మాట్లాడుకుంటున్నాం. కానీ కాపుల్లో ఉన్న పేద వర్గాల కోసం ఆయన పోరాటం చేయకుండా ఉండుంటే ఇంకొక 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు, ఇంకా చాలా పదవులు అనిపించి ఉండేవాడు. అంత పెద్ద పర్సనాలిటీ, అంత పెద్ద వ్యక్తిత్వం ఉన్న నాయకుడు తృణప్రాయంగా పదవులు వదులుకుని చాలా పట్టుదలతో,
చాలా సందర్భాల్లో బయట ప్రజలకి తనతో పాటు ఉన్నవాళ్ళు కూడా చాలా కఠినంగా కనిపించేవాడు. ఈయన మొండి, ఆయన పట్టుకుంటే వదలదని అనుకునే స్థాయికి ఆయన పనిచేశారు. ఇవాళ మనం మాట్లాడే ముద్ర పద్మనాభం గారు ఒక కాపు జాతి నాయకుడిగా మనం పరిమితం చేస్తున్నాం. కానీ ఆయన అంతకుముందు ఒక ఉత్తర కంచి అవ్వచ్చు, లేదా ఒక పోలవరం నిర్వాసితుల కోసం అవ్వచ్చు, ఆయన చేసిన దీక్షలు కేవలం కొంతమంది వ్యక్తుల కోసం, కొన్ని వర్గాల కోసం చేసింది కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లికి ముత్తైదువులు ఆషాఢ మాసం సాయను సమర్పించారు. గ్రామంలోని మహిళలు, యువతులు డోలు సన్నాయి మేళతాళాలతో ఆషాఢం సారే చీర, పసుపు, కుంకుమ, పానకంతో గ్రామంలో ఊరేగుతూ ఆలయానికి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. వందలాది మంది మహిళలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామదేవత ఆశీస్సులు ఎల్లవేళ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి వివిధ అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాద్యాలతో పల్లకి సేవ, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. यावलाकृत्य भुङ्क्ते गोदातस्यै नवमिदमिदपिषे संयोर विश्रवन्तुनः विषयको जयत्वा वायवस्तो वायवस्तः देवो वत्सविता प्राग्वयतु श्रेष्ठस्यनी शतमागसि पुंसो रुद्रस्य हेतिः परिवो वृणन्तो ध्रुवास्मिन् गोपतौ स्यात् वद्वीर्यजमान्यस्य पशोन्पाहि. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకులలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేలా కృషి చేయాలన్న మంత్రి నిమ్మల. కాళీపట్నం తూర్పులో దివంగత మాజీ ఎంపీపీ కొప్పినేడి వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం మెగా వైద్య శిబిరం. గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు అందించడం అభినందనీయమన్న ఎంపీ పాక, ఎమ్మెల్యే నాయకర్. ఈఎస్సీ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.
బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. గూడూరు శ్రీ అలగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. మంగళవాద్యం నడుమ ఘనంగా పల్లకి సేవ, డోలోత్సవం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.